పరిష్కార మార్గం. నేను మీ సాయి దత్తానందను. మంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక వాస్తు సాముద్రిక వీటన్నిటి మీద నేను ఎన్నో అన్వేషణ చేసి గత 42 సంవత్సరాలుగా అవిరామముగా అంటే కృషి చేసుకుంటూ నేను ఆ విధంగా తదేకంగా దీని మీద నేను ధ్యాస పెట్టి ఆ దత్తాత్రేయుని యొక్క అనుగ్రహంతో నాకు ఉద్యోగం ఉండే, అటు ఉద్యోగం డిఫెన్స్లో, ఇటు మరి ఈ యొక్క మంత్రతంత్ర శాస్త్రాలు అని ఇవన్నీ ఉన్నాయా అనే దాని మీద అన్వేషణ. నా యొక్క చిన్నప్పటి జీవితం నుంచి 8th క్లాస్ ఉన్నప్పటి నుంచి కూడా నాకు బాగా దీని మీద ఇంట్రెస్ట్. అయితే అతి కష్టమైన ఈ విద్యను అతి ఇష్టంగా నాకు ఇష్టంతో అయిన ఈ విద్య నేను చిన్నప్పటి నుంచి అన్వేషిస్తూ ఒక దయ్యం ఉందా అని చెప్పేసి పోయి ఒక బొందలగడాల కూర్చుంటుంటే తెలంగాణ అసలు ఉందా అనేది. కానీ ఉన్నది. ఒక స్మోక్ లాగా పొగలాగా ఒక మన ఆత్మ అనేది ప్రేతాత్మ అయినప్పుడు తిరుగుతుంటుంది. అంటే ఇంకో శరీరం ఆవరించినప్పుడు బయట తిరుగుతుంటుంది. ఇవన్నీ నేను కళ్ళతో చూసిన. అసలు ఉన్నదా అనేది అంటే ఒకరికి దయ్యం పట్టింది అనుకోండి, అది హిందీ రాకుండా హిందీ మాట్లాడుతుంది, ఇంగ్లీష్ రాకుండా ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఎడ్యుకేటెడ్ దయ్యం పడితే సపోజ్ చెప్తున్నా. అయితే ఈ విధంగా నేను ఎన్నో చూసుకుంటూ ఎన్నో గ్రంథాలు చదివి ఎంతోమంది మహానుభావులను, తాంత్రికులను, యంత్రికులను, మాంత్రికులను కలిసి నేను దీని మీద అన్వేషణ చేస్తూ వస్తున్నా. అయితే ఇది మనం అనుకున్నది ఏదైతే ఉందో ఈ విద్య ఈ మధ్య సృష్టించింది కాదు. సనాతనంగా మన ఋషులు, దేవతలు ఇదంతా దీని మీద సాధన చేసేది. ఒక పుల్లని మంత్రించి కొడితే అది మెదల్లాగా తయారయ్యి దాని మీద పోయి పడి వాడిని సంహరించేది, యుద్ధం చేస్తే. అయితే మనం అనుకుంటాం బాణంకు గింతే పుల్లు వాడు పోయి ఎట్లా చచ్చిపోయిందంటే లేదు, దాని మంత ప్రభావంతో అది అట్లా తయారయ్యి వెళ్ళిపోయేది. ఆ పుల్లని మంత్రించి వాడు కొట్టిండంటే అది మధ్యకు పోయి ఒక మెజాల్లాగా తయారయ్యి అక్కడ పోయి దాని మీద పడేది. అలాంటి విద్యలు ఉన్నాయి. అయితే పూర్వం ఒకసారి ఏమైందంటే పార్వతీ పరమేశ్వరులు ఈ విద్య గురించి చెప్తున్నా, మంత్ర ప్రభావం గురించి చెప్తున్నా, మంత్రాన్ని యూజ్ చేసుకునే విధానంగా చెప్తున్నా. ఒక మంత్రం కూడా చెప్తాం మీకు. అయితే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు, పార్వతీ నువ్వు చాలా అందంగా ఉంటావు గౌరీ, ఈ గౌరు కలర్ అంటే ఆమె మెరూన్ కలర్ ఉంటుంది. లేదు స్వామి మీరే శ్వేతవర్ణంలో ఇంత తలతల మెరిసిపోతుంటారు, మీరే బాగుంటారు అంటే వీళ్ళిద్దరు కలిసి ఎవరు బాగున్నారు దాని గురించి తెలుసుకుందామని నారదుని పిలుస్తారు. నారదుడు వచ్చి అమ్మో వీళ్ళు బాగుండంటే వాళ్ళు బాగుంటే నాకు శాపగ్రస్తులు అయితే ఎందుకు వచ్చిందని చెప్పేసి మీరు మంచి కళాకారుడైన వాడిని ఒకరిని సంప్రదించుంటే మీ తాత ఉన్నాడు కదా విశ్వకర్మ, ఆయనను పిలిచాడుకుంటే ఆయన మంచి కళాకారుడు కదా చెప్పగలుగుతాడు. సరే ఆయన ధ్యానం చేస్తూ వస్తాడు. తాతమ్మ ఇద్దరు ఇట్లా ఎవరు అందంగా ఉంటారు చెప్పండి అంటే ఆయన ఏం చేస్తాడు, అరే ఇది నేను ఏది చెప్పినా పొరపాటు జరుగుతుంది అని చెప్పేసి ఒక పెద్ద దర్పణాన్ని తయారు చేసి, అద్దాన్ని తయారు చేసి ఒక హాల్ లోపల సినిమా లాగా ఒక హాల్ నిర్మాణం చేసి దాని లోపలికి మీరు ఇద్దరు వివస్థలై అంటే నగ్నంగా దాని లోపలికి వెళ్ళిపోయింది అని చెప్పేసేసరికి వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులు ఆ లోపలికి హాల్లోకి వెళ్ళిపోయేసరికి ఆ దర్పణం ఉంది కదా అద్దం, కంచు పలక పోసి పెట్టిండు మెరుగుపెట్టి, అది దాని లోపల అంతకుముందు అద్దాలు లేవు, దేవతలకు లేవు, నా మానవులకు లేవు. అయితే అది నీళ్ళలో చూసుకునే వాళ్ళు అంత స్పష్టంగా వాళ్ళు చూసుకొని ఎవరికొకరు తన్మయత్వం పడి స్వామి మనం ఎంత సంతోషంగా మన రూపాలను చూసుకున్నాం అని చెప్పేసి సంతోషించి మళ్ళీ వాళ్ళు వస్త్రాలు వేసుకొని బయటకు వచ్చేసరికి విశ్వకర్మ అక్కడ నిలబడి ఉంటాడు. స్వామి తాతయ్య నువ్వు చాలా మందిని సంతృప్తి చేసినావు, నీకు ఏం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు ఆయన అంటాడు విశ్వకర్మ నాకు ఏం లేదమ్మా, మీకు స్వయంగా చేతిలో పట్టుకున్న త్రిశూలం కానించి నీ దగ్గర ఉన్న ఆభరణాల కానించి నీ దగ్గర ఉన్న త్రిశూలాలు ఆభరణాలు ఇవన్నీ నా సృష్టి. మానవుడు పుట్టినప్పుడు ఏదైతే బొడ్డు పోస్తారో మళ్ళా వాడు అంతిమ గడియలా వాడు పోయి అక్కడ లాస్ట్లో శ్మశానానికి వెళ్ళినప్పుడు ఆ పాడగోసే కత్తి కూడా నాదే ఉంటుంది. పుట్టినప్పుడు కత్తి నుంచి ఆ పాడ తాళ్ళు కోసే కత్తి కాడి నుంచి నాదే ఉంటుంది. కాబట్టి నాకు ఏమి ఇవ్వగలుగుతారు మీరు అని చేస్తే అప్పుడు శివుడికి కోపం అక్కడ వీనికి ఇంత గర్వంగా వచ్చిందని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే శాపం పెడతాడు. నీ దగ్గర ఏది లేదో అది నేను ఇస్తున్నది తీసుకో అంటాడు. శాపం పెట్టాడు ఆయన, నీ దగ్గర ఏం లేదో అది నీకు ఇస్తున్నది తీసుకో అంటాడు. ఏం స్వామి నా దగ్గర లేదు అంటే అదో ఆ దరిద్ర లక్ష్యం లేదు ఆమెను పిలుస్తున్నాను అని, అమ్మ నువ్వు రా ఈ నెంబడి వెళ్ళిపోను. ఆమె చాటలు ముంతలు చింపుల బట్టలు వేసుకొని హాహా అనుకుంటూ వస్తుంది. అరే
శాంభవి అంటే శంభుని భార్య శాంభవి, అంతవరకు ఎవరు శాంభవి అని పిలవలే. విశ్వకర్మని అమ్మ శాంభవి ఏం చేసినావు, ఇది నాకు తలగడుతున్నావు, నాకు ఆమె నాకెందుకు, నేను భరించగలుగుతాను అది దరిద్రంతో అని అంటే, తాత నువ్వేమి దెంగబెట్టుకోకు, నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తా ఈరోజు. శాంభవి అమ్మవారు ఉపదేశించింది ఎవరికి, విశ్వకర్మకు అని ఆమె ఒక మంత్రాన్ని ఇస్తుంది. ఓం క్రీం క్రీం క్రీం, ఓం క్రీం క్రీం క్రీం, ఈ 3 అక్షరాలు ఇచ్చింది శాంభవి ఎవరికి, విశ్వకర్మకు. ఓం క్రీం 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 ఓం శాంభవి ధనం దేహి దేహిమే, నీకు ధనానికి ఎప్పుడైనా వీళ్ళు నీకు ప్రాబ్లం అయిందనుకో ఈ మంత్రం చదువుకో తాతయ్య, నీకు ధనం సమృద్ధికి వస్తుంది. ఓం క్రీం 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 అదే మంత్రం, ఓం క్రీం 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 ఓం శాంభవి ఆరోగ్యం దేహి దేహిమే స్వాహ, ఆరోగ్యం గురించి తాతయ్య. మళ్ళీ వచ్చేసి ఓం క్రీం 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 ఓం శాంభవి సర్వజనమే వశమానయ స్వాహ, ఓం క్రీం 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 ఓం శాంభవి సర్వజనమే వశమానయ స్వాహ. కా గుడిస్తే కీ కింద రావడి 0 క్రీం, గుర్తుపెట్టుకోండి. ఈ అక్షరం ఏదైతుందో క్రీం అనే అక్షరము అది అమ్మవారి బీజాక్షరం. ఆ బీజాక్షరంతో నేను మీకు చెప్తున్నా, ఆ పెళ్లి కడబడి ఆ క్రీం బీజాక్షరం ఏదైతుందో ఆ క్రీం బీజాక్షరాన్ని 3 సార్లు ఓం అనే బీజాక్షరం, ఓం అనేది అయితే ఏదైతుందో అది మామూలుగా ఓం ప్రతి ఒక్కరు చదివేది. ఈ క్రీం అనేది మీకు చూపిస్తున్నా. ఈ క్రీం అనే బీజాక్షరాన్ని ఓం క్రీం 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 ఓం శాంభవి సర్వజనమే వశమానయ స్వాహ, ఓం క్రీం 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 ఓం శాంభవి సర్వజనమే వశమానయ స్వాహ. ఈ క్రీం క్రీం అనే బీజాక్షరం ఏదైతుందో ఇది ఆ అమ్మవారి యొక్క బీజాక్షరము. ఈ బీజాక్షరాన్ని మీరు చదువుకోండి. ఓం క్రీం 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 ఓం శాంభవి సర్వజనమే వశమానయ స్వాహ, ఓం క్రీం 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 ఓం శాంభవి ధనం దేహి దేహిమే స్వాహ, ఓం క్రీం 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 ఓం శాంభవి ఆరోగ్యం దేహి దేహిమేవ అని చెప్పేసి ఆమె ఇంకొక విషయం కూడా చెప్పింది. తాతయ్య ఎప్పుడైతే మీ యొక్క జీన్స్ అంటే నీ యొక్క రక్తం కానీ నీ యొక్క సంతతి కానీ నీ యొక్క ఎవరైనా సరే మానవులు ఏ వర్ణం వారైనా సరే శ్రీయంత్రానికి పూజ చేసినట్టయితే, ఈ శ్రీయంత్రానికి పూజ చేసుకున్నట్టయితే ధనానికి లోటు ఉండదు తాతయ్య. నీకు ఈ ఉపదేశం ఇస్తున్నావు, ప్రజలందరికీ చెప్పు, మానవులందరికీ బోధించు. నీ ఈ శ్రీయంత్రానికి ఏదైతే మంత్రం ఉందో ఓం క్రీం 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 శ్రీం మహాలక్ష్మి ఆకర్షామి, దాంట్లో శ్రీం చేర్చాలి. ఓం క్రీం 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 ఓం శాంభవి శ్రీం మహాలక్ష్మి ఆకర్షామి. లేదనుకుంటే ఓం క్రీం 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 ఓం శాంభవి ధనం దేహి దేహిమే స్వామి కుంకుమేసి దండం పెట్టుకోవాలి. అది కూడా అమ్మవారు ఈ విశ్వకర్మకు బోధించింది. మీకు ఈ శ్రీయంత్రాలు కావాలనుకున్నా కూడా మా దగ్గర ఉంటుంది, నేను పంపిస్తా. ప్రతి వర్ణం వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇది అమ్మవారు చెప్పిన యొక్క వాక్కు. కొందరు చెప్తారు మీరు నాన్ వెజ్ తింటారు, పెట్టుకోవద్దు, అది పెట్టుకోవద్దు, ఇళ్ళల్లో పెట్టుకుంటారా, సాలగ్రాము ఇళ్ళలో శ్రీయంత్రాలు పెట్టుకుంటారా అంటారు. ఇళ్ళల్లో పెట్టకండి, దేవుని ఇంట్లో పెట్టండి. దేవునికి ఒక ఇల్లు కట్టండి, దేవునికి ఒక రూమ్ కట్టండి. మేము అప్పుడు పూర్వం మెచ్చిన ఉన్నప్పుడు మాకు కంపల్సరీ మా ఇళ్ళల్లో ఎవరింట్లో అయినా సరే అన్ని ఇంట్లోని చూపించి ఇది దేవుని ఇల్లు అని చూపిద్దరు. దానికి ఎవరు ఒకపోదురు వచ్చి చూడడానికి వచ్చింది. ఇప్పుడు ఇది ఏం చేస్తుండే, ఇది బెడ్రూము, ఇది కిచెన్ రూము, ఇది హాల్, ఇది చిల్డ్రన్స్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పేసి మరి దేవుని ఇల్లు అంటే ఒక చెక్క చూపిస్తుంది, వచ్చిన డబ్బా చూపిస్తుంది. ఇది అది కూడా ఏది ఉంటుంది, కిందనేమో ఫ్రై చేసేది ఏంది కిచెను, దాంట్లో చేపలు ఫ్రై చేస్తాడు, రొయ్యలు ఫ్రై చేస్తాడు, మటన్ ఫ్రై చేస్తాడు, మీద డబ్బా రూమ్ మీద ఉంటుంది. వాళ్ళు ఎంతకని వాసన విరవాలి. దేవుని ఇల్లు కట్టండి. దేవుని నువ్వు ముందు ఇల్లు కట్టుకుంటే దేవునికి ఒక ఇల్లు కట్టండి, చిన్న రూము దేవుని ఇల్లు అంటారు దాన్ని. అలా అన్నీ పెట్టుకోవచ్చు, సారగ్రాలు పెట్టుకో, శ్రీయంత్రాలు పెట్టుకో, ఏదైనా పెట్టుకో. నీకు దేవుని ఇల్లే లేకుంటే ఎందుకు పెడతావు, కింద కిచెన్లోనే పెడుతున్నావు డబ్బా, తప్పది. కాబట్టి మీరు ఆ యొక్క అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాన్ని నేర్చుకోండి, 10 మందికి చెప్పండి, శ్రీయంత్రాలు పెట్టుకోండి, ధనం సంపాదించండి, ధనానికి సమృద్ధిగా ఉంటుంది. మీకు ఏ దానికైనా ఏ లోటు ఉండదు. జై గురుదత్త.